హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిష్ వ్లాగ్స్ వీడియోస్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇండియాలో అయితే మనం కొత్తలు కొనుక్కున్నా కానీ రెంటింటికి కానీ వెళ్ళాము అంటే మనకు ఫర్నిచర్స్ ఆప్షన్ చాలా ఉన్నాయి. అది కాకపోతే ఇది కాకపోతే అది. కానీ యూరోప్కి వచ్చిన వాళ్ళు, ఇండియన్స్ కానీ పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కే తప్ప ఇంకే ఆప్షన్ లేదండి. చీప్ అండ్ బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో మాకు అన్ని రకాల ఫర్నిచర్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. మెయిన్ మనం రెంటింటికి కానీ వచ్చాము అంటే కాటు బెడ్ అంతా ఇక్కేలోనే తీసుకుంటాం మేము. ఈ రోజు ఇక్కేలో నేను ఏమేమి తిన్నాను, నేను ఏమేమి కొనుక్కున్నాను, నేను ఎందుకు ఇక్కేకి వచ్చాను అవన్నీ కూడా నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇంకెందుకు వెయిట్ చేయడం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. పేరెంట్స్ వస్తారు, చిల్డ్రన్స్ కొంచెం అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళకి కిడ్స్ ఏరియా కూడా ఉందండి ఇక్కేలో. ఎంట్రీ అవుతానే చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ జస్ట్ వాళ్ళు టోకెన్ ఇచ్చారు అంటే ఆ టోకెన్ తీసుకొని పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు. మేబీ కేర్ టేకర్ ఒకరు ఉంటారు, మిగతా వాళ్ళంతా షాప్ చేసుకొని వస్తూ ఉంటారు. ఇది చాలా బాగుందండి. ఫైనల్ ఇక్కే లోపలికి వచ్చేసామండి. ఇప్పుడు ఇక్కే లోపల ఇవన్నీ అనమాట ట్రాలీ బ్యాగ్స్ అనమాట. మన సూపర్ మార్కెట్లు అంతా ఉంటాయి చూడండి, ప్లాస్టిక్ బుట్టల్లాగా. ఇక్కడ కూడా ప్లాస్టిక్ బుట్టలు ఎల్లో కలర్లో ఉంటాయి. మనకి ఏవే కావాలంటే ఇవన్నీ తీసుకొని పోవచ్చు. ఇవి ఫస్ట్ వాళ్ళ షో పీసెస్ అనమాట. ఇంటి లోపల ఏవే వస్తువులు దొరుకుతాయి అన్ని ఇంటీరియర్ అనమాట. స్టార్టింగ్ లేడ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇటుపక్క వచ్చి డైనింగ్ టేబుల్స్, లైట్స్, ఇవన్నీ ఒక్కొక్క ఇంటి లోపల ఎలా పెట్టుకోవాలనేది కూడా ఇక్కడ మనం చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు ఐన్ కాఫన్ ఫాట్జెన్ అని ఉంది కదా, అంటే కంటిన్యూ షాపింగ్ అని ఇంగ్లీష్లో. ఇంకా 1 to 25 సెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. మనం ఒక్కొక్కటి ఓపిక్గా అన్ని చూసేద్దాం రండి. మీరు ఇప్పుడు వాల్ పైన చూస్తే ఓనర్ జిమ్మర్ అని ఉంది కదా, అదే లివింగ్ రూమ్ అండి. లివింగ్ రూమ్లో సంబంధించిన వస్తువులంతా కూడా ఇక్కడ దొరుకుతా ఉంటాయి. ఇంకా మనకు తెలిసిన లివింగ్ రూమ్లో ఏవేవి అంటే టీపాలు, సోఫాలు, చైర్లు, లైట్లు అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల సోఫాస్ ఉంటాయి. ఒకటి కాటన్లో దొరుకుతుంది, ఒకటి ఫ్యాబ్రిక్లో దొరుకుతుంది, ఇంకోటి లెదర్లో దొరుకుతుంది. మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చండి. ఒకటి కాదు, రెండు కాదు, 10 నుంచి 20 వెరైటీస్ దాకా ఉంటాయి. కానీ ప్రతి ఒక్క ఐటమ్ పైన 10 years వారంటీ అనేది ఇక్కడ ఉంటుందండి, అంటే గ్యారంటీ అండి. మన పక్కన ఇండియాలో ఇది ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కేలో 10 years అనేది ఉంది అని. కానీ ఇక్కడ మాకు జర్మనీలో ఏ ఐటమ్ కొనుక్కున్నా కూడా మాకు 2 years వారంటీ ఉంటుందండి. అదొక బెస్ట్. మన ఇండియాలో కూడా ఇదొక పార్ట్ వస్తే బాగుంటుంది మన అందరికీ. ఎందుకంటే లోయర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ వరకు అందరూ కష్టపడి మనం సంపాదిస్తామండి. అదే మనకు వారంటీ అనేవి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. టఫ్గా వాడుకున్నా కూడా ఏం కాదు. అందరికి తెలిసిన డైలాగే అండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మనం నెంబర్ 2కి వచ్చేసామండి. నెంబర్ 2లో ఇక్కడ ఆఫీస్ టేబుల్స్, మీడియాకి సంబంధించిన ఐటమ్స్ అన్ని దొరుకుతూ ఉంటాయి. అవే అండి ఆఫీస్లో మనకు షెల్ఫ్లు, డ్రాసు, ఒకవేళ ఎవరైనా ఆఫీస్ సెట్ చేసుకోవాలంటే ఆఫీస్కి సంబంధించిన సెట్టింగ్స్, ప్లగ్ పాయింట్స్, అడాప్టర్స్, లైట్లు, చిన్న చిన్న మానిటర్స్, వైర్లెస్ లైట్స్ ప్రతి ఒక్కటి దొరుకుతూ ఉంటాయండి. మీరే చూసేయండి అంతా. మామూలుగా మన ఇండియాలో అంతా ఏదైనా షాపులకు పోతే మనకు టేప్ అనేది ఉంటుంది కదండి, కానీ ఇక్కడ మనకు పేపర్ టేప్స్ ఉంటాయి. ఆ టేప్స్ తీసుకొని మనం మంచిగా ఎంతెంత యాంగిల్ కావాలో మనం కొలుచుకోవచ్చు. ఈ టేప్స్ కూడా మీరు ఇంటికి తీసుకోవచ్చు. పెన్సిల్స్ ఉంటాయి, పేపర్ ఉంటాయి, మనకి ఏ యోగాలు అన్ని రాసుకోవచ్చు, లెక్కలంతా రాసుకోవచ్చు. ఈ కింద యారోస్ చూస్తున్నారు చూడండి. ఒకవేళ పొరపాటుగా ఫస్ట్ టైం ఎవరైనా ఇక్కేకి కానీ వచ్చారు అంటే ఈ యారోలు పట్టుకొని వెళ్ళిపోవచ్చు అండి, ఎక్కడ మిస్ అవ్వరు. ఈ యారో పట్టుకుంటే ఒక షాప్ తర్వాత ఇంకోటి, ఇంకో షాప్ తర్వాత ఒకటి, ఇంకోటి షాప్, అంటే ఒక్కొక్క ఐటమ్స్
కొన్ని బల్క్గా దొరుకుతూ ఉంటాయి. మీకు ముందు చెప్పినట్టే ఇవన్నీ ఫైల్స్ పెట్టుకునేది, ఇంకోటి ముందర షెల్ఫ్స్, ర్యాక్స్, ఆఫీస్కి సంబంధించిన అన్ని రకాలు అన్నీ దొరుకుతూ ఉంటాయండి మనకు. ఇది టేబుల్ పైన, ఆఫీస్ టేబుల్ పైన మంచిగా హెడ్ ఫోన్స్ పెట్టుకునే సెట్ లాగా అండి, చేయి లాగా వుడ్తో బాగా కార్వ్ చేశారు కదా. నేను ప్రశాంతంగా కావాలంటే ఈ ప్లేస్కి మాత్రం రావాల్సిందే అండి. నాకు స్ట్రెస్ బస్టర్ అన్న, హాబీ అన్న కుకింగ్ చేయడము. మంచిగా కుకింగ్ చేశానంటే ఆఫీస్లోనే స్ట్రెస్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడికి వస్తే చాలండి, మంచిగా యాప్రాన్ వేసుకున్నామా, ఏమైనా తినాలనుకుంటే ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ ఎత్తుకునేసి డిఫరెంట్గా ఇన్స్టాపాట్ రెసిపీస్ చేస్తూ ఉంటానండి. అది కూడా నేను ఫ్యూచర్లో కుకింగ్ కూడా నేను చేసేటప్పుడు నేను షేర్ చేస్తాను. ఇదే అండి మన ఫేవరెట్ కిచెన్ ఐటమ్స్కి వచ్చేసాము. అన్ని కిచెన్స్ ఎలా ఉంటాయో చూసేయండి మీరే. ఇకే వాళ్ళు ఐటమ్సే కదండి, ఫుడ్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. నేను మొత్తం చదివాను, రివ్యూ అంతా మంచి హెల్దీగానే ఉంది. ఇది మన పిడకలు అనుకోబోతారు, అత్తిరాసులు అనుకోబోతారు. ఇది జస్ట్ హీట్ కోస్టర్స్ అండి. ఏదైనా వేడివేడిగా మన వస్తువులు గ్యాస్ నుంచి కింద పెట్టేటప్పుడు ఇదంతా వుడ్ కొంచెం మన ఇండియాలో అంతా మనలాగా టేకు, బ్లాక్ మార్బల్స్ అలాంటివి కాదండి. ఇక్కడంతా కొంచెం బోల్గానే ఉంటుంది. మన వుడ్డే అండి. ఇంకేం చేస్తాము, ఇంకా టెంపరీకి వాడుకోవాల్సిందే. మీకు అప్పుడే డౌట్ వచ్చి ఉంటుంది, ప్రతి ఒక్క సెక్షన్లో ఏందిరా ల్యాప్టాప్లు కంప్యూటర్లు పెట్టుంటారు, ఏం చేయొచ్చు ఇక్కడ అంటే, ఇది ఒక ఇక్యా వాళ్ళది సైట్ అండి. అక్కడ పోయి మనకి ఏ ఐటమ్స్ కావాలి అన్ని డిజైన్ చేసుకోవచ్చు. అంటే కొన్ని మందికి బ్లాక్ కలర్ కావాలి, వుడ్ కలర్ కావాలి, ఇంటికి తగినట్టు వైట్ కావాలి, అన్ని రకాల కలర్స్ దొరుకుతూ ఉంటాయి. మంచిగా మనం డిజైన్ చేసుకొని 3Dలో చూసుకోవచ్చు అండి ఇక్కడ కూర్చొని మంచిగా. అది నాకు బాగా అనిపించింది ఇక్కడ. నేను ఫస్ట్లో చెప్పినట్టు అంటే యారోస్ ఉంటాయి కదా, ఇట్లా మన మెట్రో స్టేషన్లో లాగా మనం ట్రైన్లో పోయేటప్పుడు కొంచెం పాత్రలు ఉంటాయి చూడండి, లైట్లు టింగ్ 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 అని వస్తూ ఉంటాయి చూడండి. అట్లా ఇక్కడ కూడా ఒక పాత ఉంటుంది, మనం ఎక్కడున్నా మొత్తం తెలుస్తుంది అనమాట. నేను ఇది సెకండ్ టైం అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి అంతా వచ్చేది. ఇక్కడ మిట్ మల్టీ ఫంక్షన్ అనేది బ్యాక్ ఓవెన్స్ అంటారు. ఇది మామూలుగా మనం ఇండియాలో అయితే ఓవెన్స్ చూస్తుంటాము, ఓటీజీస్ చూస్తుంటాము, పెద్ద పెద్ద ఓవెన్స్ చూస్తుంటాము. కానీ ఇదేంటంటే ఇంట్లోనే మనం ఓవెన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం గ్రిల్ చికెన్ కానీ, పొటాటో ఫ్రై కానీ, పొటాటో చిప్స్ కానీ, కేకులు కానీ అన్నీ బేక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన చిమ్నీలు అనమాట. అంటే ఇక్కడ చిమ్నీలు అంతా ఏంటంటే యాంటీ క్లీన్, అదే క్లీన్ చేసుకోవచ్చు, సెల్ఫ్ క్లీనింగ్. మన ఇండియాలో ఎట్లా గోడకు దుంక పెట్టుకొని మంచిగా చేసుకుంటూ ఉంటాం కదా, అట్లా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే డక్లెస్ అనమాట. డక్లెస్ అంటే ఏంటి అంటే గోడకు దొంక పెట్టకుండా చేసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ బాగా అనిపించిందండి, డబుల్ డోరు, అన్ని రకాల అన్ని స్పేషియస్గా. ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయితే డబుల్ డోర్ తీసుకొని మంచిగా అన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అని అందరికీ ఇది ముచ్చట అయిపోయింది. ఇప్పుడు మామూలుగా సిరి వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చేసింది, స్క్రీన్ కూడా వచ్చేసింది, దాంట్లో యూట్యూబ్ చూసుకోవచ్చు అంట, అన్నీ చూసుకోవచ్చు. ఇది కిందంతా మనం ఫ్రోజన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇంకా అన్ని రకాలండి. నా ఫేవరెట్ ఇది బ్లాక్ కలరు, నాకు బ్లాక్ అంటే బాగా ఇష్టము. అందులో ఈ బ్లాక్ థీమ్ నాకు బాగా అనిపించింది. కొన్ని మందికి ఫ్లోరల్, కొన్ని మందికి థిక్గా. ఇంతకుముందు నా స్ట్రెస్ బస్టర్ గురించి నేను చెప్పుకున్నాను. అది కిచెన్ రూము. ఇది ఎస్ జిమ్మర్ అంటారండి, అంటే ఇంగ్లీష్లో డైనింగ్ రూమ్ అనమాట. మనం అక్కడి నుంచి స్ట్రెస్ అంతా పోగొట్టుకొని మంచిగా ఒక చోట కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మమ్మీ డాడీలతో, వైఫ్తో, పిల్లలతో మంచిగా కూర్చొని తినొచ్చండి. కిడ్స్ డైనింగ్ టేబుల్ ఉంది, పెద్దోళ్ళ డైనింగ్ టేబుల్ ఉంది, అన్ని రకాలు ఉందన్నమాట.
స్ట్రెస్ గురించి మాట్లాడినాము, హ్యాపీనెస్ గురించి మాట్లాడినాము. ఇదంతా అయిన తర్వాత ఇంకొక ప్లేస్ ఉందండి, అదే అండి స్లాప్ జిమ్మర్, అంటే బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ వచ్చి ప్రశాంతంగా పనుకుంటే మనం కోటీశ్వర్లు అయిపోవచ్చు, ఎక్కడికో అంతరిక్షానికి వెళ్ళిపోవచ్చు, దేవుడు మనతో మాట్లాడునొచ్చు. అదే అండి మన ఇష్టమైన కలలు కనుక్కుంటూ మంచిగా ప్రశాంతంగా మైమర్చిపోయి నిద్రపోవచ్చు అండి. అదే అండి ఇక్కడ బెడ్రూమ్స్. ఇక్కడ బెడ్రూమ్ అంటే అన్ని రకాల బెడ్లు దొరుకుతా ఉంటాయండి. ఇక్యాలో నాకు ఒకటి చాలా బాగా నచ్చింది ఏంది అంటే, ప్రతి ఒక్క బెడ్ పైన పనుకొని దొల్లాడి మంచిగా కంఫర్ట్ గా ఉందా అనుకొని తీసుకోవచ్చు. కొన్ని స్ప్రింగ్ బ్రెడ్స్ ఉన్నాయి, కొన్ని కుషన్ బ్రెడ్స్ ఉన్నాయి, కొంచెం హార్డ్ బ్రెడ్ ఉన్నాయి. మీకు చూపిస్తున్నాను ఈ లిస్ట్ లో అన్ని రకాలు బెడ్లు ఉన్నాయి అనమాట. ఇప్పుడు మీకంతా నేను పనుకొని చూపిస్తాను నాకు ఈ బెడ్ నచ్చిందా లేదా అని. ఒకటి ఇక్యాకి వస్తే ఖర్చు ఎక్కువ అవ్వాలా, కానీ ఇక్యాలో మనం కొన్ని నేర్చుకోవచ్చండి. ఇల్లు ఎలా పెట్టుకోవాలా, ఏ వస్తువు ఎక్కడెక్కడ డెకరేషన్ చేసుకోవాలా, ఏ థీమ్ పెట్టుకుంటే ఏం బాగుంటుంది అని ప్రతి ఒక్కటి చూసుకోవచ్చండి. ఇది సెంటెడ్ క్యాండిల్స్, ఇక్కడ అన్ని రకాలు కనపడతా ఉంటుంది. ఇది మన కాఫీ టీల పైన కూడా క్లోజ్ చేసుకునేది చిన్నది. అటుపక్క నేను ఫస్ట్లో స్టార్టింగ్లో మీకు పెద్దదిగా చూపించాను, నేను కార్డ్బోర్డ్ వేడిగా కిచెన్ పైన పెడితే కిచెన్ పాడైపోతుంది, వుడ్ కాలుతుంది అన్నాను చూడు, అది. ఇప్పుడు ఈ సెక్షన్ ఏంది అంటే వాళ్ళు మెన్షన్ చేయలేదండి, కానీ నేను చెప్తాను. ఎవరికి నచ్చదండి ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు నీట్గా పెట్టుకోవాలా, నేను సోమవారం వైట్ వేసుకోవాలా, మంగళవారం బ్లాక్ వేసుకోవాలా, బుధవారం రెడ్ వేసుకోవాలా, అన్ని రకాలు వేసుకోవాలంటే మంచి షెల్ఫ్ ఉండాలా, షూ ర్యాక్ ఉండాలా, మంచిగా వాచ్లు పెట్టుకునేదానికి ఉండాలా. ఎవరికి ఉండదండి లగ్జరియస్గా ఒక రాజులాగా ఒక రాణిలాగా బాక్షాలాగా బతకాలని చెప్పి. నాకు ఇది బాగా నచ్చిందండి. మొత్తం కలిపి సెట్ అంతా కలిపి జస్ట్ చాలా చౌకండి, 2.5 లక్షలు అంట. ఇదేదో కాదండి, డ్రాకి ఒకవేళ మనం చిన్నదిగా పెట్టుకుంటాం కదా, ఒకవేళ మళ్ళీ పూర్తిగా బయటకు రావాలి అంటే ఇది ఎక్స్టెన్షన్స్ అనమాట, డ్రాక్ లాక్స్ అనమాట. నాకు ఇది కొత్తగా అనిపించింది, నేను ఇండియాలో యాడ్ చూడలేదు, అందువల్ల నేను మీకు కూడా చూపిస్తున్నాను. నేను మీకు ఇంతకుముందు నేను ఒక ల్యాప్టాప్ కంప్యూటర్స్ కాడ ఒక మిషన్ చూపించాను కదా, ఇది ఒక స్క్రీన్ అనమాట. మీకు ఆ స్క్రీన్ నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని మనకేం కావాలో ఫైండ్ ద ప్రోడక్ట్స్ కొట్టినారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి నేను మీకు ఒక కబోర్డ్ లాగా చూపిస్తాను. ఆడికి పోయేసి వార్డ్రోబ్ అని ఉంటుంది, అన్ని రకాలు మీకు ఏం కావాలి, మీకు ఏ సైజ్ కావాలి అన్నీ ఇట్లా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. ఇక్కడికి వస్తానే అండి నా 33 ఏజ్ని 3 ఏళ్ళు అయిపోయినానండి. ఏమో కాదండి, కిడ్స్కి ఫేవరెట్ ప్లేసు. అన్ని సాఫ్ట్ టాయ్స్, చిన్న చిన్న బొమ్మలు, అన్ని రకాల సైజు, టైగరు, లయన్, ఆక్టోబస్, ఇవన్నీ బాగా అనిపించిందండి నాకు. ఇంకా ప్రతి ఒక్క పిల్లవాడికి డాగ్ అంటే ఇష్టము, కొంతమందికి లయన్ అంటే ఇష్టము, కొంతమందికి టెడ్డీ బేర్ అంటే ఇష్టము. ఇక్కడ ఆప్షన్స్ అనేది చాలా ఉన్నాయండి, అన్ని రకాలు తీసుకోవచ్చు. పోలార్ బేర్, పాండా, వుల్ఫ్ అన్నీ బాగా అనిపించిందండి. పిల్లలు కానీ వచ్చారంటే బాగా తీసుకోవచ్చు. నేను ఇది లయన్ తీసుకున్నాను మా వాడి కోసం. నేను ఆఫ్టర్ 10 to 12 years అనుకుంటానండి. ఇదేమని చెప్పని చూద్దాం. మీకు కానీ తెలిస్తే లైక్ కమెంట్ చేయండి. ఇదేదో కాదండి, మన చాక్ పీసెస్, మనం చిన్నప్పుడు కలర్ చాక్ పీసెస్, క్రేయాన్స్ ఆడుకునే వాళ్ళం కదా, ఆ మెమరీస్ అన్నీ నేను మీకు గుర్తు చేస్తున్నాను.
ఇప్పుడు మనం ప్రజెంట్ కిడ్స్ రూమ్లో ఉన్నాం. అదే కిడ్స్ సెక్షన్లో సంబంధించిన అన్ని రకాల వస్తువులు అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇనిషియల్లో మీకు సాఫ్ట్ టాయ్స్, ఎన్ని రకాల బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇవి చిన్న చిన్న పిల్లోస్, అంటే చిన్న పిల్లలు బెడ్ పైన పనుకుంటే దొల్లి పడిపోతూ ఉంటారు కదా, అందువల్ల ఇది రౌండ్గా పొడుగ్గా ఉంటాయి అనమాట సపోర్ట్ కోసము. ఇది వచ్చి పిల్లోస్ అనమాట, గ్లోబ్ టైపు బెడ్ స్ప్రెడ్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ, ఒకవేళ వాళ్ళు స్నానం చేసుకోవచ్చు బయట వచ్చినప్పుడు వాళ్ళకి యాప్రాన్స్ కానీ. ఇంకోటి మాకు ఇక్కడ సమ్మర్కి ఒక రకంగా పలసంగా తీసుకోవాలా. సమ్మర్ అయితే మ్యాక్స్ మాకు 30 to 40 వరకు మాకు వెళ్తుందండి. వింటర్ అయితే మాకు -7 వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది వుడెన్ టాయ్స్ అనమాట. నేను యాజ్ ఏ ఫాదర్గా చెప్పడం ఏంది అంటే, ప్లాస్టిక్ వస్తువుల కన్నా వుడెన్ టాయ్స్ కానీ వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. దీంట్లో షాక్ అనేది ఉండదు, అంటే మనకు స్టాటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది కదా, ఆ స్టాటిక్ ఎనర్జీ అనేది వాళ్ళకి ఉండదండి. ఇంకా నీట్గా అర్థమయ్యేటట్టు మన అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడుకోవాలంటే అదే అండి ఎర్త్ అండి. ఒక్కొక్కసారి మనం సడన్గా ఏదైనా తాకినామంటే సురుక్ అంటాం చూడండి, అది అనమాట. అవన్నీ పిల్లలకి అన్నీ ఉండవు. బొమ్మలు వుడ్ టాయ్స్తో చాలా మంచిది, ఒకవేళ వాళ్ళు నోట్లో పెట్టుకున్నా కూడా ఏం కాదు. అదే ప్లాస్టిక్ అయితే తెలియకుండానే మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ అంతా పోతున్నాయి, అందువల్ల కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట మనం. లైఫ్లో అన్నీ ఛాలెంజింగ్లే అండి. పెళ్ళి కాకపోతే పెళ్ళి అవ్వాలని, పెళ్ళైన తర్వాత పిల్లలైన తర్వాత ఎలా పెంచాలని, ఇంకోటి పిల్లలు కానీ పుట్టి పెద్దవాళ్ళు అవుతున్నారంటే పాటీ ట్రైనింగ్లు, డైపర్ చేంజెస్, వామ్ ఒకటి కాదు ఇంకా చాలా ఉంటాయండి. ఇవన్నీ ఏమి అంటే ర్యాక్స్ అనమాట. పిల్లలకు కానీ బొమ్మలు కానీ ఉంటే మన ఆర్గనైజర్స్, ఇవన్నీ అన్ని రకాల సైజులు దొరుకుతాయంటే దాంట్లో అన్ని రకాల టాయ్స్ అంతా వేసుకోవచ్చు. కానీ నేనేం చెప్తానంటే ఒక్కొక్క కలర్ తీసుకోండి, అప్పుడు టాయ్స్ కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఇక్యాలో వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి, జెంట్స్కి లేడీస్కి కూడా ఉంది. కానీ ఫస్ట్ టైం కానీ ఇక్యాకి వచ్చే వాళ్ళు, అయ్యో నేను తిరిగి అలసిపోయాను, ఇక్కడ ఏదైనా క్యాంటీన్ అలాంటివి ఏమైనా మనకి ఏమైనా ఉంటాయో, ఫుడ్ దొరుకుతాయో లేదో అని బాధపడే వాళ్ళంతా ఖచ్చితంగా క్యాంటీన్ ఉంటుందండి. ఇప్పుడు ఒకవేళ ఇండియాలో అయితే మనకు హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. మన ఇండియాకి తగినట్టు సమోసాలు, బజ్జీలు, స్నాక్స్, రైస్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు నేను జర్మనీలో ఉన్నాను కాబట్టి ఇక్కడ వీళ్ళకి తగినట్టు కొన్ని ఉంటాయి. నేను చూసింది ఏంటి అంటే ఇక్కడ బిస్కెట్స్, పేస్ట్రీస్, క్రొసెంట్. ఇప్పుడు అందరూ కామెడీగా క్రొసెంట్ని ప్రశాంత్ అని పిలుస్తున్నారు, అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఇప్పుడు ఇది వచ్చి బ్లూబెర్రీ కేకు. ఇక్కడ మన ఫ్లాగ్స్ పెడతారండి, ఒక్కొక్క ఫ్లాగ్ ఎక్కడి నుంచి ఫుడ్ అంతా వచ్చిందని అంతా ఉంటుంది. కానీ నేను ట్రై చేసింది ఏంటి అంటే కూడా మీరు చూస్తారు ఇప్పుడు, అది కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ డైట్లో ఉండే వాళ్ళు అయితే 0 షుగర్స్ కూడా దొరుకుతూ ఉంటాయండి, ఐస్ టీ అన్ని దొరుకుతూ ఉంటాయి ఇక్కడ మాకు. ఇంకోటి ఆల్కహాల్, వితౌట్ ఆల్కహాల్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి మనకు. ఇంకోటి ఆరెంజ్ అన్ని దొరుకుతూ ఉంటాయి. మీకు ఒక బిస్కెట్ చూపిస్తానండి, హాట్ బిస్కెట్. నాకు తెలిసి ఇండియాలో కూడా మీకు దొరుకుతుంది. ఎప్పుడు ఇండియాలోకి పోతే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇది నాకు బాగా అనిపించింది. అంటే ఇది ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలి అంటే మన జిమ్ జాక్ ఉంటాయి చూడండి, జిమ్ ట్రీట్ బిస్కెట్స్ తీసి దాని లోపల జెల్లీగా ఉంటాయి చూడు, అలాంటి బిస్కెట్ అనమాట ఇది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ అదొకటి చిన్న కెఫెటేరియా లాగా, అంటే వచ్చి సడన్గా తీసుకుపోయారు. ఇది వచ్చి ఒక పెద్ద లైన్ అనమాట. ఇక్కడ మాకు ట్రేస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ లోపలికి పోయి ఆ ట్రే తీసుకున్నామంటే లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని రకాల మనకు ఫుడ్స్ అన్నీ ఉంటాయి. అంటే బఫే సిస్టమ్ అండి, బఫే సిస్టమ్ లాగా మనం అనుకోవచ్చు. నేను ఇక్కడ ఒక హైలైట్ చేయాలనుకుంటున్నానండి, మనోళ్ళకి తెలుసో తెలియదు. ఇప్పుడు నేను ప్లాస్టిక్ కప్పుల్లా ఒకటి చూపిస్తున్నాను కదా, ఒక ప్లేట్స్ లాగా. అది ఏంటి అంటే ఓవెన్లో పెట్టి ప్లేట్లో ఫుడ్ పెట్టి దానిపైన ఒక కప్ వేస్తారనమాట అండి. నాకు అది కొత్తగా అనిపించింది, అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా మందికి ఐటీ కంపెనీస్లో ఇప్పుడు అందరికీ తెలుసు ఓవెన్ ఉంటుంది కాబట్టి ఆ ఓవెన్లో ఫుడ్ మన ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని దానిపైన క్యాప్ పెట్టుకొని వామ్గా కోసము. మన ఫుడ్ అంతా కలెక్ట్ చేసుకొని ట్రైలో తీసుకుని పెట్టుకున్నామంటే ఇక్కడ లేడీ కానీ జెంట్స్ కానీ ఉంటారు. మనం బిల్ వేసుకునేసి మనం పే చేసేయచ్చండి. ఇక్కడ ఇంకోటి అన్లిమిటెడ్ వాటర్, కోక్ అన్నీ అనమాట. ఒక కప్పు కొనుక్కోవాలి, మనం ఎన్నిసార్లైనా ఫిల్ చేసుకోవచ్చు. అదొకటి బాగా అనిపించింది. ఇంకోటి మీకు ఇంకో సెక్షన్ ఏంటి అంటే అన్ని రకాల డ్రెస్సింగ్స్ ఉంటాయి అనమాట. సలాడ్కి డ్రెస్సింగు, మన శాండ్విచ్కి డ్రెస్సింగు, ఇంకోటి లేకపోతే ఒకవేళ ఎవరైనా క్రొసెంట్ తీసుకొని దానికి వేరే జామ్లా కావాలనుకున్నా కూడా అన్ని రకాలు దొరుకుతూ ఉంటాయి మనకు. ఇంకోటి మయోనైస్ ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా కప్పు కానీ తీసుకుంటే ఫ్రీ అని చెప్పి, అన్లిమిటెడ్ అండి ఇదంతా. కప్పు తీసుకుంటే మనం ఎన్నిసార్లైనా పట్టుకోవచ్చు, ఎన్నిసార్లైనా తాగొచ్చు. అదొకటి నాకు బాగా అనిపించింది ఇక్కడ.
ఇది వచ్చి జ్యూసెస్ అనమాట. ఇక్కడ మనకు యాపిల్ ఉంది, గ్రేప్ ఉంది, మ్యాంగో ఉంది, అన్ని రకాలు ఉన్నాయండి. ఇది ఇప్పుడు నేను చూపించేది ఓపెన్ హాల్ అనమాట. కెఫెటేరియాలో అందరూ కూర్చొని తినొచ్చు. ఫ్యామిలీకి సీటెడ్ సపరేట్గా ఉంటుంది, ఒక ఇద్దరు వస్తే సపరేటెడ్గా ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి పార్కింగ్ వే చూపిస్తాను చూడండి. మేమంతా ఇక్కడ కారు వచ్చి కార్ ఇటు పార్కింగ్ చేసేసి మళ్ళీ కింద నుంచి మీకు ఎంట్రీలు ఫస్ట్లో చూపించాను చూడండి, అది చూసుకోవచ్చు అనమాట. న్యూ మామ్స్ కూడా సపరేట్గా ఇక్కడ ఒక సెక్షన్ ఉందండి. మంచిగా వాళ్ళు అక్కడ కూర్చొని ఫీడింగ్ కూడా ఇవ్వచ్చు. అది నాకు బాగా అనిపించింది. ఇక్కడ ఇది నాకు చాలా బాగా అనిపించింది అండి. ఇకే అనేది ఫ్యామిలీ ప్లేస్, అందువల్ల బాగా ఆలోచించి ఇనిషియేటివ్గా వాళ్ళు ఈ ప్లేస్ బాగా డిజైన్ చేశారు. నేను చెప్పేది మీకు విచిత్రంగానే ఉంటుంది, కానీ షుగర్ అనేది షుగరే అండి. ఇలాంటి ఐటమ్స్ మాత్రం ఎప్పుడు పిల్లలకి మాత్రం తీసిచ్చొద్దండి. ఒకవేళ పిల్లలు కానీ నాకు కావాలి అన్నారు అంటే కొంచెం ఇగ్నోర్ చేయండి. 1-2 కావాలంటే ఇవ్వచ్చు, దాంట్లో హై షుగర్స్ ఉంటాయి. ఇక్కడ మేము ఫుడ్ తెచ్చుకున్నామండి. బేసికలీ నేను షుగర్ పర్సన్ కాదండి, మామూలుగా ఇంకా మా వాళ్ళు ట్రై చేయాలనుకుంటే తెచ్చుకున్నాము. ఇది వచ్చి 0 షుగర్స్ ఐస్ టీ అనమాట. మీకు అది కూడా నేను తాగి చూపిస్తాను. ఇంకోటి నా ముందర ఉండేది ప్రశాంత్ అండి. ప్రశాంత్ కాదండి, అదే క్రొసెంట్, బటర్ క్రొసెంట్. నేను వెజిటేరియన్ కాబట్టి ప్యూర్ వెజిటేరియన్ ఐటమ్సే తీసుకుంటున్నాను. మేము ఆల్రెడీ ఇంట్లో భోజనం చేసి వచ్చేసామండి. లైట్గా స్నాకింగ్ చేసాము. ఈ మిషన్ బాగా అనిపించింది. తినేసిన ప్లేట్ లోపల పెట్టామంటే క్లీన్ చేసి మళ్ళీ అది బయటకు వదిలేస్తుంది అనమాట. పార్ట్ 2లో మీకు నెక్స్ట్ నేను ఏమే షాపింగ్ చేసుకున్నాను, ఫైనల్ నేను ఏం కొనుక్కున్నాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ ఆల్.